शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शंखचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుంది అనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు 2026 జనవరి 1వ తారీఖు నుంచి గురుబలం బాగుంటుంది. గురుబలం జూన్ తర్వాత నుంచి చాలా బాగుంది. అయితే వీరికి ఏలినాడు శని లేకపోవటం, శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల అన్నింటా వీరికి విజయమే సంప్రాప్తిస్తుంది. అయితే తృతీయ స్థానంలో ఉండటం అనేటువంటిది జరగటం వల్ల వీరికి కమ్యూనికేషన్ కానీ, మాట కానీ, ఆదాయం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ, ఉద్యోగం నుంచి మంచి పేరు ప్రతిష్టలు రావడం కానీ జరుగుతుంది. అయితే గురువు జూన్ తర్వాత నుంచి కర్కాటక రాశిలో వస్తే ఇంకా మంచి ప్రభావం ఉంటుంది. అయితే వీళ్ళు అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆదాయం బాగుంది, అన్నీ బాగుంటాయి, చదువు, విద్య, అన్ని అనుగ్రహం అంతా బాగుంటుంది. కానీ రాహు తృతీయ స్థానంలో ఉండటంలో కుటుంబానికి దూరంగా ఉంటారు. దగ్గరగా ఉండాలని తల్లిదండ్రుల దగ్గరికి ఉందాము అనే ప్రయత్నం చేసినా కూడా వారు రాలేకపోవటం జరుగుతుంది. విదేశాల్లో ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అంటే ఖర్చులు కొంచెం భారీగా ఎక్కువగా ఖర్చులు పెట్టుకుని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా డబ్బు బాగున్నట్టుగా ఉంటుంది, కానీ చేతిలో చూస్తే ఏ డబ్బు కూడా ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. డబ్బు అనేది చేతిలో ఉండదు.
అష్టమ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆరోగ్యం అంతా బాగుంటుంది, చిన్న చిన్న అనారోగ్యాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయంలో, చదువు విషయంలో చాలా వరకు చాలా గొప్ప ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపార సంబంధమైన విషయంలో చాలా బాగుంటుంది. రాజకీయ సంబంధమైన విషయంలో, రాజకీయాల్లో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు అంటే పై ఉన్నటువంటి పార్టీ సంబంధమైన విషయంలో గొప్ప మంచి పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లనే వీరికి ప్రధానంగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్స్, ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లానే బోన్కి సంబంధించిన విషయంలో కొద్దిగా బోన్లో అంటే బోన్కి సంబంధించిన నొప్పులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుభకార్యాల్లో బాగా పాల్గొంటారు. ఆదాయ విషయంలో చాలా అనర్గళంగా బాగుంటుంది. విద్యా యోగ్యత విద్యార్థులు మాత్రం మంచి ప్రయోజనకరమైనటువంటి విద్య అంటే అనుకున్న విద్యనే ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్న విద్యలో కూడా ఎక్కువగా ఎలా అంటే తాను అనుకున్న విద్య కన్నా తనకన్నా అంతకన్నా మంచి ఆపర్చునిటీ ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. అంటే జీవితం ఒక పెద్ద మలుపు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకు మాత్రం అనుకోకుండా ఉద్యోగ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. అది కూడా జూన్ జూలై తర్వాత అనుకోకుండా ఉద్యోగ విషయంలో తను ఊహించిన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది శుభపరిణామమే చాలా వరకు. కాబట్టి మంచి ఊహించిన మార్పులు అంటే వేరే విధమైనటువంటి ఉద్యోగం లేకపోవడం కాదు, ఉద్యోగంలో మంచి మార్పు, ఇంకా మంచి కొత్త ఉద్యోగం రావడం, వేరే కంపెనీ వాళ్ళు పిలవడం, ఇంతకన్నా ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని ఇంకా ఉన్నదానికన్నా పెంచి ఇస్తాం అనుకున్న పర్సంటేజ్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి చాలా వరకు మంచి యోగ్యత సిద్ధి కలిగే అవకాశం ఈ మకర రాశి వారికి చాలా బలంగా ఉంది. ప్రధానంగా ఈ మకర రాశి వారికి ఎక్కువ శాతం మీరు సర్పదేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అంటే ప్రధానంగా సర్పదేవం అంటే ప్రతి మంగళవారం నాడు కానీ లేక ఒక ఆదివారం నాడు కానీ సర్పదేవత మానసాదేవి కానీ లేకపోతే సర్పదేవతలకి ఆదిశేషుడికి కానీ కనుక కాస్త చిమ్మిలి ఉండలు కానీ పెడితే చాలా విశేషంగా ఆరోగ్యంలో కానీ లేకపోతే ఇతరమైనటువంటి ప్రయోజనాలు ఇళ్ళ విషయంలో బంగారం కానీ ఇంకా ఏదైనా కొనుక్కోవాలి, నేను ఎదగాలి అనేటువంటి లోపాన్ని అవి తగ్గించి ఉంటాయి. కాబట్టి దాన్ని ఆ దేవతారాధన చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఇంకా వృద్ధి చెందుతారు, ఆర్థికంగా రుణాలు తగ్గుతాయి, చాలా ఆరోగ్యకరంగా జీవితాన్ని పొందగలుగుతారు. 2026 సంవత్సరం వీరికంతా శుభం జరిగి అనుగ్రహాన్ని ఇస్తారు.